మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మహబూబాబాద్ పట్టణంలోని ఈ నిజాం చెరువు ప్రక్కన ఉన్న 669వ సర్వే నెంబర్ పట్టాభూమి ఇది. ఈ దాదాపు 1955లో తీసుకున్న జాగా ఇది, కొన్న జాగా ఇది. అప్పటి నుంచి మొన్నటి వరకు 4 సార్లు రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి మాది పట్టాభూమి అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మా అక్కడ ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి. అయితే 2 ఏళ్ల క్రితం ఇక్కడ పేద ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిళ్ల కొరకు ఉచితంగా ఇవ్వడానికి ఒక షాదీఖానా నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ షాదీఖానా కడదామని ఎన్ఓసి కొరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ఓసి కొరకు అప్లై చేయడం జరిగినది. అయితే ఎన్ఓసి ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న కిషోర్ కుమార్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మా కాడ నుంచి. మేము రూపాయి ఇవ్వలేం, పేద అమ్మాయిలకు చేస్తాం, మేము రూపాయి ఇవ్వలేం, మాకు దయచేసి ఎన్ఓసి అంటే తిప్పి ఇంతవరకు ఎన్ఓసి ఇవ్వలేం. అయితే గత డిసెంబర్లో ఈ నెక్లెస్ రోడ్డు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెక్లెస్ రోడ్డు తీసేయడం జరిగింది. మా భూమి నుంచే రోడ్డు వెళ్తుంది. అయితే మా భూమిలో ఉన్న రోడ్డు మట్టి దాదాపు 20 నుంచి 30 లక్షల మట్టి కొంతమంది మధ్య దళాలతో కలిసి ఈ కిషోర్ కుమార్ అమ్ముకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ డబ్బులతోటి నిర్మించిన రోడ్డు ఇది. ఈ మట్టి తొలగించే సమయంలో మళ్ళీ ప్రభుత్వమే వాడుకోవాలి. అలాంటిది ఈయన ప్రైవేటుకు అమ్ముకొని దాదాపు 20 నుంచి 30 లక్షలు సంపాదించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వడానికి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే మీ భూమి కరెక్ట్ హద్దులు పెట్టాలని మాకు 25 లక్షలు ఇవ్వాలి, లేకపోతే మీ భూమి చెరువులో ఉన్నట్టు నేను తప్పుడు హద్దులు పెట్టిస్తానని దాదాపు 2-3 నెలల నుంచి మాకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం ఈ గది కూడా చెప్పినాం. ఈ గది కూడా ఏంటంటే న్యాయంగా వాళ్ళకుంటే ఎన్ఓసి ఇచ్చేయమని చెప్పినారు. ఇది తట్టుకోలేక నెల క్రితం ఎస్సీ గారికి ఈ గారికి రాత పథకం కూడా ఇచ్చినాం. మేము సార్ మాకు కిషోర్ ఇబ్బంది పెడుతున్నారని అయినా ఇయ్యలే. పోయిన నెల 25వ తారీఖు నాడు ఆఫీస్ ముందు ముస్లిం ఆడవాళ్ళ వాళ్ళని తీసుకొని ముస్లింలు కలిసి అంటే ధర్నా చేసినాం మాకు ఎన్ఓసి కావాలని. అయినా ఇవ్వాలి. ఇప్పటికి 15 రోజులు ఇవ్వలే. ఈ రోజు వచ్చి తప్పుడు హద్దులు పెట్టి మా భూమి చెరువులు ఉన్నట్టు తప్పుడు హద్దులు పెట్టి కిషోర్ కుమార్ గారు వెళ్ళిపోవడం జరిగినది. ఇదే విషయం ఇక్కడ వచ్చిన ఎంఆర్ఓ గారితో కూడా చెప్పినాం. మేము సార్ ఈ హద్దులు కరెక్ట్ కాదంటే మీరు రండి, మీరు మీ కాగితాలు తీసుకురండి మాట్లాడదామన్నారు. ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మాతో పాటు దాదాపు ఒక 100 మంది పేదవాళ్ళు 100-150 గజాలు తీసుకుని ఉన్నారు. వాళ్లకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. మా కలెక్టర్ హద్దులు పెట్టండి, మాకు న్యాయం జరగాలి. కిషోర్ని సస్పెండ్ చేయాలి. దాదాపు ఇక్కడ 50 మంది పేదవాళ్లకు ఇబ్బంది పడే విధంగా ఇలా హద్దులు పెట్టిపోయారు. ఒక మ్యాప్ లేదు చేతుల, ఏం లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక మ్యాప్ తీసుకొచ్చింది, దానిలో హద్దులు పెట్టుకుని పోతాను. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కుంటే ఒక మ్యాప్ ఉంటుంది, ఒక చెరువు అనేది ఉంటుంది, దానికి హద్దు ఉంటుంది, ఒక మ్యాప్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు మ్యాప్ పట్టుకోవాలి. వాళ్ళు ఈ ఏళ్ళక ప్రకారం హద్దులు అనేది కిషోర్ ఇష్టంగా నడుస్తుంది. ఆయనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు హద్దులు లేకపోతే జాగలేదంటాడు. తక్షణమే కిషోర్ను సస్పెండ్ చేయాలి, ఆయన మీద విచారణ జరిపించాలి. లేకపోతే నేను చేయబోయే ఆమరణ నిరాహార దీక్షకు నాకేమైనా అయినా దానికి బాధ్యులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అయితే ముఖ్యంగా కిషోర్ అవుతాడని ఈ ముఖంగా మీకు తెలియజేస్తుంది. పట్టణ ప్రజలకు కావచ్చు, ఇరిగేషన్ అధికారులకు కావచ్చు, మున్సిపాలిటీ అధికారులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, పోలీస్ సోదరులకు కావచ్చు, మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే దేశంలో ఎక్కడో లేనట్టు కేవలం 20 ఎకరాల లేఅవుట్ మీదనే కన్నుబడి గత 12-13 సంవత్సరాల కంచి కూడా మమ్మల్ని అందరూ కూడా వేధించడం జరుగుతుంది. ఈ భూమి ఠాగూర్ కిషోర్ వాళ్ళకు సంబంధించిన 1954-55 కాసరా పాని ప్రకారం పక్కా పట్టాలని 20 ఎకరాల లేఅవుట్లో కూడా గవర్నమెంట్కు 4 ఎకరాల గ్రీన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రీన్ ల్యాండ్లో కూడా ప్రభుత్వం సంబంధించిన హాస్టల్స్ నిర్మాణం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే కంట్రీ టౌన్ ప్లానింగ్ హైదరాబాద్ వారి చేత ఇది లేఅవుట్ జరగడం జరిగింది. ఆ తర్వాత 2004లో శ్రీరామ్ భద్రే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు నిమిత్తము ఫుడ్ ఫర్ వర్క్ కింద ఈ రోడ్డు ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా కిషోర్ సింగ్ సంబంధించిన పట్టా సర్వే నెంబర్ల నుంచి తర్వాత మన చౌడారపు రంగారావు సుధాకరావు సంబంధించిన భూముల నుంచే ఈ రోడ్డు పోవడం జరిగింది. దీని మీద హైకోర్టు ఆశ్రయించగా కాంపెన్సేషన్ కోసం హైకోర్టు చౌడారావు వాళ్ళ ఫ్యామిలీకి 20 గుంటలు, అదేవిధంగా గణపురపు సుభాష్ని పేరు మీద 12 గుంటలు, అదేవిధంగా కిషోర్ వాళ్ళ పేరు మీద 13 గుంటలు మొత్తం కూడా ఇది కాంపెన్సేషన్ రావడం జరిగింది. దాని డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు దీని మీద అబ్జెక్షన్స్ వస్తే లోటస్ కంపెనీస్ ద్వారా ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేయించి ఆ రోజు ఎఫ్టీఎల్ ఫిక్సప్ చేయడం జరిగింది. ఆ ఎఫ్టీఎల్ ఫిక్సప్ మీద మేము న్యాయస్థానం ఆశ్రయించాం. అంతకుముందే న్యాయస్థానం ఈ సర్వే నెంబర్లు వదిలిపెట్టి ఆఫ్టర్ 15 మీటర్స్ తర్వాత అంటే సుమారు ఈ రోడ్డు తర్వాత మా భూమి ఉంది, దాని తర్వాత 15 మీటర్లు ఎఫ్టీఎల్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులు కూడా ప్రత్యేకంగా ఏం పేర్కొన్నారంటే ఈ శ్రీరామ్
నగర్ సంబంధించిన కాలనీ వాసుని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సర్వే నెంబర్లో అధికారులు కూడా ఇంటర్ఫేర్ కాకుండా ప్రవేశించకుండా అని ఆర్డర్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇరిగేషన్ వాళ్ళు మళ్ళీ అబ్జెక్షన్ చేయడం మొదలు పెడితే వచ్చి చెప్పకుండా వితౌట్ నోటీస్ తోని మాకు నోటీస్ ఇచ్చిన వారం రోజుల టైం ఇచ్చి నోటీస్ రోజే మా ఇక్కడ 2-3 ఇళ్లను కూలగొట్టడం జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్ గారి మీద, ఆర్డీఓ మీద, డిప్యూటీ కలెక్టర్ మీద, తర్వాత పిఆర్ఓ మీద, మున్సిపాలిటీల మీద, ఇరిగేషన్ మీద, రెవెన్యూ మీద మేము కూడా కంటెంప్ట్ కేసు వేయడం, కోర్టు ధిక్కరణ కేసు వేయడం జరిగింది. అది కేసు ఇప్పుడు నడుస్తుంది. ఈ మధ్య కాలంలో మేము అన్యాక్రాంతంగా ఈ భూమిని ఆక్రమించి రోడ్లు వేసుకున్నాం అని చెప్పి దాని మీద కోర్టుకు పోవడం జరిగింది. దాని మీద కూడా మాకున్న హక్కులను మొత్తం కూడా మాకున్న విధానాలు మొత్తం కూడా మాకున్న పేపర్స్ మొత్తం కూడా మేము హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగిందని కౌంటర్ వేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వితౌట్ నోటీస్తోని మీ భూములు కొలుస్తామని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు అన్యాక్రాంతంగా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. మేమేమంటున్నామంటే మీకు ఏం ఎవిడెన్స్ ఉన్నాయో, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చెప్పండి. హైకోర్టును ధిక్కరించి వస్తే మాకు నోటీస్ ఇవ్వండి. శ్రీరామ్ నగర్ కాలనీ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్ మేము తీసుకుంటాం. ఆ నోటీస్కి మేము సమాధానం ఎలా చెప్పాలో మాకు తెలుసు అని చెప్పి ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.